డాన్స్ చేసే చేపలు. ఒకసారి ఒక మత్స్యకారుడు తన వేణువుపై మధురమైన సంగీతాన్ని వాయించేవాడు. ఒక రోజు అతను తన వేణువు మరియు చేపల బుట్టను తీసుకుని చేపలు పట్టుకోవడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఎత్తైన రాతిపై కూర్చున్నాడు. తన వేణువులోని మధురమైన సంగీతానికి ఆకర్షితులై చేపలు తన బుట్టలోకి వచ్చి పడిపోతాయని ఆశతో తన వేణువును వాయించడం ప్రారంభించాడు. కానీ చుట్టూ ఎక్కడా చేపలు రాలేదు. ఆ మత్స్యకారుడు నిరాశ చెందాడు. అతను తిరిగి ఇంటికి వెళ్లి తన వలతో తిరిగి వచ్చి దాన్ని నీటిలో విసిరాడు. అతను ఒక బుట్ట కంటే ఎక్కువ చేపలను పట్టుకున్నాడు. చేపలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. బుట్టలో మెలి తిరుగుతూ దూకుతున్నాయి. ఏం తెలివి తక్కువ చేపలు! నేను ఫ్లూట్ వాయించినప్పుడు ఇవి డాన్స్ చేయలేదు, కానీ ఇప్పుడు నేను నా ఫ్లూట్ వాయించినప్పుడు ఇవి డాన్స్ చేస్తున్నాయి అని జాలారి అనుకున్నాడు. నిజానికి చెప్పాలంటే ఇక్కడ జాలారి చాలా మూర్ఖమైన వాడు. కానీ ఇక్కడ నీతి చూడండి. పంది ముందు ముత్యాలు చల్లడం వృధా. 7 తోకల ఎలుక. ఒక గ్రామంలో ఎలుకల జంట నివసించేది. ఒక రోజు భార్య ఎలుక 3 ఎలుక పిల్లలకు జన్మనిచ్చింది. దానిలో ఒక ఎలుకకు 7 తోకలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఒక పిల్లి 2 ఎలుక పిల్లలను తినేసింది మరియు 7 తోకలు గల ఎలుక పిల్ల మాత్రమే జీవించింది. 7 తోకలు గల ఎలుక పిల్ల పెరిగి పాఠశాలలో చేరింది. పాఠశాలలోని దాని తోటి విద్యార్థులు ఇదిగో 7 తోకలతో ఎలుక వచ్చింది అని ఎగతాళి చేసేవారు. అమ్మా, నా 7 తోకల కోసం నా పాఠశాలలోని ఎలుకలన్నీ నన్ను ఆట పట్టిస్తున్నాయి అని అది ఫిర్యాదు చేసింది. దానితో తల్లి ఎలుక దానిని దర్జీ వద్దకు తీసుకెళ్లింది. దయచేసి నా బిడ్డ తోకలలో 6 కత్తిరించండి అని చెప్పింది. మరుసటి రోజు అది పాఠశాలకు వెళ్ళినప్పుడు అతని స్నేహితులు 6 తోకలు పోయాయి కానీ 1 మిగిలింది అని ఆట పట్టించారు. పాపం పిల్ల ఎలుక మళ్ళీ తన తల్లికి ఫిర్యాదు చేసింది. తల్లి దానితో మిగిలిన తోకను కూడా కత్తిరించమని దానికి చెప్పింది. పిల్ల ఎలుక దర్జీ దుకాణానికి వెళ్లి తన మిగిలిన తోకను కూడా కత్తిరించమని అడిగింది. మరుసటి రోజు చూడండి, తోకలేని ఎలుక, ఇదిగో తోకలేని ఎలుక వస్తుంది అని అతని స్నేహితులు మళ్లీ పాఠశాలలో అతన్ని ఎగతాళి చేశారు. పనికిరాని మాటల కారణంగా చెవులు కోసుకోవద్దు. పంజరంలో నైటింగేల్. ఒకప్పుడు ఒక బోనులో ఒక నైటింగేల్ ఉండేది. అది రాత్రి సమయంలో మాత్రమే పాడేది. రాత్రి ఈ పాట విన్న ఒక గుడ్లగూబ చాలా ఆశ్చర్యపోయి దాని వెనుకనున్న కారణం అడిగింది. దానికి నైటింగేల్, నేను పగటిపూట పాడుతున్నప్పుడు ఈ పంజరంలో చిక్కుకున్నాను. అందుకే ఆ సంఘటన నుండి గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటూ సూర్యాస్తమయం తర్వాత మాత్రమే పాడుతున్నాను అని నైటింగేల్ వివరించింది. నువ్వు ఇప్పటికే పంజరంలో చిక్కుకున్నావు. ఇప్పుడు ఇదంత ముఖ్యం కాదు. నువ్వు చిక్కుకునే ముందే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు ఇలా పంజరంలో ఉండవలసి వచ్చేది కాదు కదా అని గుడ్లగూబ చెప్పింది. గుర్రం పారిపోయిన తర్వాత గేటుకు బోల్ట్ వేయడం వల్ల ఉపయోగం లేదు. మూర్ఖపు నక్క. ఒక గ్రామంలో 2 పెద్ద ఎద్దులు ఉండేవి. గ్రామం దట్టమైన అడవికి సమీపంలో ఉంది. ఒకసారి ఏదో సమస్యపై 2 ఎద్దులు ఊరి పొలిమేరలో భీకరంగా పోట్లాడుకోవడం ప్రారంభించాయి. అవి తమ కొమ్ములను గంటల తరబడి ఒకదానికొకటి తాళం వేసి ఉంచి అప్పుడు అవి కొంచెం వెనక్కి నడిచి మళ్ళీ పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి ఒకదానితో ఒకటి తమ తలలతో కొట్టుకుంటూ చాలా భీకర పోరాటంలో నిమగ్నమయ్యాయి. అవి తమను తాము చాలా తీవ్రంగా గాయపరుచుకున్నాయి మరియు వాటి తలల నుంచి తీవ్ర రక్తం కారడం ప్రారంభించింది. కానీ అవి పోరాటం మాత్రం ఆపలేదు. దట్టమైన పొదల వెనక నుండి ఈ రక్తపాత పోరాటాన్ని చూస్తున్న ఒక నక్క ఎద్దుల రక్తం నేల మీద పడటం చూసింది. నక్క ఆ రక్తాన్ని నాకడం కోసం పొదల నుండి బయటకు వచ్చింది. మరో ఆలోచన లేకుండా నక్క 2 ఎద్దుల మధ్యకు వెళ్లి రక్తాన్ని నాకడం ప్రారంభించింది. అది సంతోషంగా రక్తాన్ని నాకడంలో నిమగ్నమై ఉండగా 2 ఎద్దులు మళ్లీ కొన్ని అడుగులు వెనక్కి వెళ్లి ఒకదానికొకటి తీవ్రంగా దూసుకుపోయాయి. అవి ఒకదానితో ఒకటి తమ తలలతో కొట్టుకున్నాయి. పాపం, ఆ నక్క వాటి తలల మధ్య నలిగిపోయింది. పెద్ద శబ్దంతో దాని కడుపు పగిలి వెంటనే చనిపోయింది. దురాశ కోసం మీ బుద్ధిని ఎప్పుడూ వదులుకోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.